హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ పూర్ణం పోలేలు చేస్తున్నా, శ్రీరామ నవమి స్పెషల్గా. ఇంకా దీన్ని భక్షాలు అంటారు, పోలేలు కూడా అని అంటారు. ఇంకా నేనైతే 1/2 kg అయితే శనగపప్పు తీసుకున్నా, క్లీన్గా కడిగి 1/2 hour నానబెట్టిన. ఉడకపెట్టే ముందు ఒక సగం చెంచా పసుపు వేసి ఉడకపెట్టిన. ఇంకా కుక్కర్లోనైతే వేయలే ఫ్రెండ్స్, ఖాళీ స్టవ్ పైన బగోండనే వేసి ఉడకబెట్టిన. ఇది ఉడికింది పప్పు అయితే నేను తీసి చల్లార్చినాక మిక్సీ పడతా ఫ్రెండ్స్. వేడివేడిగా పట్టొద్దు, ముద్ద అవుతుంది. కొద్దిగా చల్లగా అయినాక పట్టాలి. ఈ పప్పులో వచ్చిన వాటర్ కూడా మనం పప్పు చారు గిట్లా చేసుకోవాలి, చారు గిట్లా పెట్టుకోవాలి. ఇంకా నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నా. చల్లారింది పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకోవాలి మనము, మంచిగా పట్టేసేసుకొని. ఇంకా నేనైతే పప్పు అయితే పట్టిన. ఇంకా నేను 1/2 kg పప్పు తీసుకుంటే 1/2 kg బెల్లం తీసుకున్నా. ఇంకా బెల్లము కొద్దిగా దంచి బగోన్లో వేసుకున్నా, ఎందుకంటే ఈ ఇసుక వస్తుంది, సన్న ఇసుక వస్తుంది. నేను ఇంకా వడగట్టిన ఫిల్టర్ చేసిన బెల్లాన్ని ఫస్ట్ అయితే పప్పు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. కడాయిలో పప్పు అయితే వేసుకొని దానిపైన ఈ బెల్లం పాకం ఫిల్టర్ చేసి పోసేసుకున్నా, ఎందుకంటే ఏదైనా డస్ట్ ఇంత ఇసుకొచ్చినా ఇదవుతుంది. సోంపు నేను మంచిగా మిక్సీ పట్టేసుకున్నా. ఇంకా సోంపు కూడా వేసేసుకుంటున్నా, ఇలైచీ పౌడర్ కూడా వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అవుతుంది. ఈ సోంపు మంచిగా మిక్సీ పట్టి ఇలైచీ సోంపు వేస్తే సూపర్ అవుతుంది. ఇంకా నేనైతే లేట్ చేయకుండా మొత్తం అయితే దగ్గరకు వచ్చేసింది పప్పు అయితే. నెయ్యి కూడా వేసేసుకుంటున్నా. ఇంకా మంచిగా కలిపేసేసుకోవాలి, మంచిగా కలపాలి. ఇట్లా గట్టిగా ముద్దలాగా కావాలి. చూడండి, గట్టిగా ముద్దలాగా అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇది గట్టి ముద్దలాగా అయ్యే వరకు చల్లారుతుందని స్టవ్ పైన పెట్టిన. అది అట్లనే చల్లారుతుంది. ఇంకా నేను తర్వాత ఏం చేసిన అంటే 1/2 kg మైదా పిండి తీసుకున్నా. 1/2 kg మైదా పిండి తీసుకొని కొద్దిగా దాంట్లో సాల్ట్ వేసి మంచిగా కలిపేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా మంచిగా కలుపుకోవాలి, ఎక్కువ మెత్తగా కూడా కలపొద్దు. నార్మల్ మన చపాతీ పిండి ఇట్లా అట్లనే కలుపుకోవాలి. ఇంకా నేనైతే కలిపేసేసుకొని దానికి ఒక 1/2 hour రెస్ట్ ఇచ్చిన, ఎందుకంటే నానాలి కదా పిండి. ఇంకా కొద్దిగా ఆయిల్ పెట్టి రెస్ట్ ఇచ్చేసేసిన ఆ పిండికి. మీరు చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, ఏది స్కిప్ చేయకుండా. ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇంకా పిండి అయితే నానింది. నేనైతే ముద్దలు అయితే కట్టుకుంటున్నా పూర్ణంది. ఇంకా పిండి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా నానింది. అట్లా ఒక్కసారి కలిపేసేసుకొని ఇంకా నేనే కలిపేసేసుకొని చిన్న ముద్దలు, ఎక్కువ పిండి పెట్టొద్దు, చిన్న ముద్దలు తీసుకొని దాంట్లో పూర్ణంది మనం ముద్ద చేసుకున్నాం కదా, ఆ బాల్ దాంట్లో పెట్టేసేసేయాలి. పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా చేస్తున్నాను. ఈజీ ఫ్రెండ్స్. చాలామంది రాదు అని అంటారు, చాలామందికి కూడా వస్తాయి. కొద్దిగా కష్టం అనుకుంటే ఇట్లా అన్నీ చేసుకొని ఇంకా మనం చపాతీ ప్రెస్సింగ్, పూరీ ప్రెస్ చేసే దాంతో మనం ఒక క్లాత్ పెట్టి ఇట్లా ఫస్ట్ ఇట్లా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చేసుకొని ఒక ఆయిల్ కవర్ పెట్టుకొని ఇట్లా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా వస్తాయి, సన్నగా వస్తాయి, చాలా టేస్టీ ఉంటాయి. ఎంత మంచి టేస్ట్ అంటే ఇంకా పక్కకే మా పాప ఫ్రై చేస్తుంది, కాల్స్తుంది చపాతీలని. ఈ పూర్ణం పోలేల్ని మంచిగా ఒక్క మాడకుంటా దూరగా కాల్చుకోవాలి. ఎంత టేస్ట్ అవుతాయి అంటే నోట్లో ఇట్లా మనము స్వీట్ షాప్లలో పూర్ణం పోలేలు అమ్ముతారు, అవిట్లలాగా సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.